హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కెరీర్ అండ్ ఫన్ ఛానల్. ఈరోజు మనం సింప్లిఫికేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు అవి ఎలా సాల్వ్ చేయాలంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది బాడ్మాస్ రూల్ అనమాట. ఇదేంటంటే ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అసలు ఏ ఎన్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని తెలియాలంటే ముందు తెలియాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే వినికులం ఆర్ బార్. ఇచ్చిన ఈక్వేషన్లో ఏమైనా బార్స్ ఏమన్నా ఉన్నట్లయితే ముందు దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఏమైనా బ్రాకెట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ హాఫ్ అనమాట, లేదా పవర్స్ ఏమైనా ఉంటే ముందు అవి. నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, అండ్ ఫైనల్లీ లాస్ట్ సబ్స్ట్రాక్షన్ చేయాలన్నమాట. సో మనం ఈ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 2 into 8 divided by 4 plus 9 minus 1 is equal to how much? సో ఇలా ఇచ్చినప్పుడు మనకి బాడ్మాస్ రూల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదా ఏమన్నా ఉంటే చూసుకోవాలన్నమాట. సో బ్రాకెట్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ ఏం చూడాలి, హాఫ్ అంటే బ్రాకెట్ సాల్వ్ చేసే కదా వస్తుంది. సో ప్రజెంట్ అవి కూడా లేవు. నెక్స్ట్ డివిజన్ ఉందా, ఇక్కడ చూస్తే డివిజన్ 8 divided by 4 అని ఉంది. సో దాన్ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో 2 into 8 divided by 4 2 అవుతుంది, ప్లస్ 9 minus 1 మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ డివిజన్ ఏమన్నా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇంకా డివిజన్ ఏం లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్. ఓకే, సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది, 2 into 2 ఉంది. సో 2 into 2 4 ప్లస్ 9 minus 1. సో ఇంకేం మిగిలాయి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మిగిలాయి. సో ఫస్ట్ చూడాల్సింది ఎడిషన్. సో 4 plus 9 13 minus 1. Finally 13 minus 1 is 12. Therefore the answer is 12. ఓకే, ఈ రకంగా సాల్వ్ చేయాలన్నమాట. ఏదైనా సరే ఫస్ట్ డివిజను, మల్టిప్లికేషను, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఒకవేళ డిఫరెంట్ ఆర్డర్లో వెళ్తే మీకు వేరే రిజల్ట్స్ వస్తాయి, అవి రాంగ్ రిజల్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 5 plus in brackets 6 into again brackets 20 divided by 2 minus 6 is equal to how much? సో ఇక్కడ చూడండి, సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ బార్స్ ఏమైనా ఉన్నాయా లేదా, నెక్స్ట్ బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్స్ కూడా 2 types ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ బ్రాకెట్ సాల్వ్ చేయాలనేది డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్సైడ్ బ్రాకెట్ అనేది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇన్సైడ్ బ్రాకెట్ ఏదైనా సరే అనవసరం, ఫస్ట్ ఇన్సైడ్ ఏ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేయాలి. అది డివిజన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకే, సో ఇన్సైడ్ బ్రాకెట్స్ 20 divided by 2 అని ఉంది. సో 5 plus 6 into 20 divided by 2 10 అవుతుంది, minus 6 రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 into 10. సో 5 plus 6 into 10 60 minus 6. ఓకే, నెక్స్ట్ డివిజన్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. సో బ్రాకెట్స్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ ఏమైనా ఉందా లేదా. సో డివిజన్ ఏం లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏమైనా ఉందా, మల్టిప్లికేషన్ కూడా లేదు. నెక్స్ట్ ఎడిషన్ ఉంది, 5 plus 60 65 minus 6. ఫైనల్గా సబ్ట్రాక్షన్ 65 minus 6 59. ఓకే, దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 59. నెక్స్ట్ వన్, ఇఫ్ a into b is equal to a plus b plus a by b, then the value of 12 into 4 is how much? ఇక్కడ చూడండి, 12 into 4 ఎంత అని అడిగారు. ఇక డైరెక్ట్గా 12 into 4 48 అని రాసేసుకుంటే ఆప్షన్లో ఫస్ట్ 48 ఉంటుంది. సో అలా వెళ్ళిపోకూడదు. సో వాళ్ళు ఇచ్చిన ఫార్ములా ప్రకారం దాన్ని మనకు ఇచ్చిన ఈక్వేషన్కి కంపేర్ చేసుకొని ఆ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఒరిజినల్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చూడండి, a into b అని రాశారు. క్వశ్చన్లో 12 into 4 అని అడిగారు. దాన్ని బట్టి చూస్తే మనకి ఏ వాల్యూ ఎంత అవుతుంది, 12 అవుతుంది. b వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు ఆ ఏ వాల్యూస్ని, b వాల్యూస్ని మనకి ఏదైతే వచ్చాయో వాటిని ఆ ఈక్వేషన్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, 12 into 4 is equal to a ప్లేస్లో 12 ప్లస్ b ప్లేస్లో 4 ప్లస్ a by b 12/4 అనమాట. అప్పుడు 12 plus 4 plus 12/4 అంటే 3. సో 12 plus 4 plus 3 ఎంత అవుతుంది, 19. ఓకే, దేర్ఫోర్ ది ఆన్సర్ ఈస్
19. Next question, 4x minus 3 divided by x plus 4y minus 3 divided by y plus 4z minus 3 divided by z is equal to 0. Then the value of 1 by x plus 1 by y plus 1 by z. ఓకే, ఇది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే హింట్ ఇచ్చారో దాంట్లోంచి మనం ముందు సెపరేట్గా రాసుకుంటే దాంట్లోంచి మనకి ఏదైతే కావాలో దాన్ని సెపరేట్ చేసుకొని మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే మీకు ఈక్వేషన్ సాల్వ్ అయిపోయినట్లే. సో ఇప్పుడు చూస్తే 4x minus 3 divided by x అని ఉంది. సో నేను ఎక్స్తో పైన ఉన్న న్యూమరేటర్ని సెపరేట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 4x by x minus 3 by x plus 4y by y minus 3 by y plus 4z by z minus 3 by z ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను దేన్ని సెపరేట్ చేసా అంటే ఇండివిజువల్గా డివైడ్ చేసా. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉన్న x అనేది క్యాన్సిల్ అవుతుంది, అలాగే y కూడా క్యాన్సిల్ అవుతాయి, అలాగే z కూడా క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మీకు ఏమొస్తుంది, 4 minus 3 by x plus 4 minus 3 by y plus 4 minus 3 by z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 అనేది 3 times రిపీట్ అయింది, దట్ టు నెంబర్. ఓకే, సో దాన్ని సెపరేట్ చేసుకున్నాను, 3 యాడ్ చేస్తాను, 12 వస్తుంది. మైనస్ ఇక్కడ చూడండి 3 by x మైనస్ 3 by y మైనస్ 3 by z అని ఉంది. సో అన్నిట్లో 3 కామన్గా ఉంది, సో 3 నేను కామన్ తీసాను. ఇంకేం మిగులుతుంది ఇక్కడ, -3 కామన్ తీసా. సో 1 by x ప్లస్ 1 by y ప్లస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోండి. అప్పుడేమవుతుంది, నేనేం చేశానంటే ఈ మైనస్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ తీసుకెళ్ళా. సో దాన్ని మళ్ళీ రివర్స్లో రాస్తే 3 into 1 by x ప్లస్ 1 by y ప్లస్ 1 by z ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన దానికి క్వశ్చన్లో ఏమి అడిగారు, 1 by x ప్లస్ 1 by y ప్లస్ 1 by z అడిగారు. ఇంకా లెఫ్ట్ పార్ట్లో ఏమి మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది. 3 అనేది ఇటువైపు మల్టిప్లై అవుతుంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. సో 12 divided by 3 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్, if a plus b is equal to 4, ab is equal to 3, then the value of a square plus b square is how much? ఓకే, ఇక్కడ చూడండి 2 వేరియబుల్స్ ఉన్నాయి, a ప్లస్ b ఇచ్చాడు, ab ఇచ్చాడు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అడుగుతున్నాడు. మనకి బేసిక్గా తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ క్యూబ్, a ప్లస్ b హోల్ క్యూబ్. ఈ ఫార్ములాస్ తెలిస్తే ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇచ్చాడు. మనం ఇచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన డేటాకి రిలేట్ చేసుకొని ఏ ఈక్వేషన్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో అది రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇందులో ఏ ప్లస్ బి నాకు తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, అండ్ ఏబి వాల్యూ ఆడిచ్చాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది. సో ఏదో అడిగారో అవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ ప్లస్ బి ఎంత, 4 కదా. సో 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి వాల్యూ ఇస్ 3. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2 ఇంటూ 3 6. సో 16 minus 6 ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. Next question, if 4x minus 5y is equal to 16, xy is equal to 12, then the value of 64x cube minus 125y cube is there, how much? సో ఇంతకుముందు అడిగింది స్క్వేర్స్లో ఉంది, ఇప్పుడు క్యూబ్స్లో ఉంది. కానీ ఇలాంటి ఇచ్చినప్పుడు సేమ్ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఉంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఎంత అవుతుందని చూద్దాం. 64x క్యూబ్ని 4x హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు, 125y క్యూబ్ని ఏమని రాసుకోవచ్చు, 5y హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు 5y అవుతుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేయాలనుకున్న ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బీ హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ ఇదే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్. సో ఈ రెండిట్లో ఏది ఉపయోగించాలి అనేది ఏంటంటే మనకి ఇచ్చిన ఏదైతే డేటా ఇచ్చారో
దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నేను ఈ ఫార్ములా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ వచ్చి 4x, b = 5y అవుతుంది, ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ ఏ బి వాల్యూస్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a³ - b³ వాల్యూ అనేది వస్తుంది. సో a - b హోల్ క్యూబ్ అంటే 4x - 5y హోల్ క్యూబ్. ఆల్రెడీ 4x - 5yకి డేటా ఇచ్చాడు 16 అని. సో 16³ ప్లస్ 3 ఇంటూ ఏబి కదా, 3 ఇంటూ 4x ఇంటూ 5y ఇంటూ a - b అంటే 4x - 5y కదా. సో 3 ఇంటూ 4 ఇంటూ 5 60 అవుతుంది. అండ్ x ఇంటూ y ఉంటుంది. ఆ x ఇంటూ y అనేది మనకి ఇచ్చాడు క్వశ్చన్లో 12 ఇంటూ 4x - 5 16 అని ఇచ్చాడు. సో ఆ 16 అలా వచ్చింది. సో 16³ ప్లస్ 60 ఇంటూ 12 ఇంటూ 16 ఇదంతా చేస్తే మనకు వచ్చేది 15,616. సో ఇక్కడ ముందు స్టెప్ చూస్తే 60 ఇంటూ 12 ఇంటూ 16 అంటున్నాం కదా, 60 ఆఫ్ 12 అనమాట ఈ బ్రాకెట్స్. సో ఈ ఫస్ట్ ఈ బ్రాకెట్స్ సాల్వ్ చేసి తర్వాత ఎడిషన్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు 16³ ప్లస్ 60 చేసి ఇంటూ 12 చేస్తామంటే మళ్ళీ రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, కేర్ఫుల్గా చేయండి. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈస్ 15,616. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equal to √2 plus 1 divided by √2 minus 1 and x minus y is equal to 4 into √2, then the value of x square plus y square is how much? సో ఇక్కడ కూడా a² + b² వాల్యూ అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిందంటే a - b ఇచ్చారు, a ఇచ్చారు. సో a ఇచ్చారు, లేదా ఎక్సెల్లో మాట్లాడుకుంటే x వాల్యూ ఇచ్చారు, x - y ఇచ్చారు. సో దీని ద్వారా y వాల్యూ కూడా కనుక్కోవచ్చు. సో తర్వాత మీరు a + b హోల్ స్క్వేర్ ఆర్ x² + y² ఫార్ములా ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు x వాల్యూ చూస్తే కొంచెం రేషనల్ ఫామ్లో ఉంది, దాన్ని నార్మల్గా న్యూమరికల్ సింగిల్ ఫామ్లో మారుద్దాం. సో నేనేం చేస్తానంటే డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాను. సో డినామినేటర్లో ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైన్తో న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నాను. డినామినేటర్లో √2 - 1 ఉంది. సో డినామినేటర్ని √2 + 1తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, న్యూమినేటర్లో √2 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది, డివైడెడ్ బై న్యూమినేటర్లో √2 హోల్ స్క్వేర్ - 1 స్క్వేర్. ఎందుకంటే a - b ఇంటూ a + b = a² - b². సో అక్కడ స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ మీన్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది, -1 అనమాట. సో x = అక్కడ పైన ఉన్నది a + b హోల్ స్క్వేర్, దాన్ని ఫార్ములా రూపంలో రాస్తే a² + b² + 2ab. సో a² అంటే √2 హోల్ స్క్వేర్ 2 మిగులుతుంది, ప్లస్ b² అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab కదా, 2 ఇంటూ √2 ఇంటూ 1 డివైడెడ్ బై 2 - 1 అంటే 1. ఫైనల్లీ x వాల్యూ ఎంత వచ్చిందంటే 3 + 2 ఇంటూ √2 వచ్చిందనమాట. ఇప్పుడు x వాల్యూ తెలుసు, x - yకి మనకు వాల్యూ తెలుసు 4 ఇంటూ √2 అని. ఇప్పుడు y వాల్యూ కావాలంటే ఏం చేయాలి, y = x - 4 ఇంటూ √2 అనమాట. సో x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 + 2 ఇంటూ √2 - 4 ఇంటూ √2 = 3 - 2 ఇంటూ √2. సో ఇక్కడ x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది. సో x వాల్యూ ఎంత వచ్చింది, 3 + 2 ఇంటూ √2, y వాల్యూ వచ్చేసి 3 - 2 ఇంటూ √2 అనమాట. ఇప్పుడు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏ ఈక్వేషన్ అయినా పర్లేదు. సో ఇక్కడ నేను తీసుకునే ఈక్వేషన్ ఏంటంటే a² + b² = a - b హోల్ స్క్వేర్ + 2ab. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఎందుకు తీసుకున్నానంటే మన క్వశ్చన్లో a - bకి సంబంధించిన డేటా ఇచ్చాడు కాబట్టి ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుంటే ఇంక మనకు కొంచెం సింప్లిఫికేషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో x² + y² = a - b అంటే 4 ఇంటూ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 + 2 ఇంటూ √2 ఇంటూ 3 - 2 ఇంటూ √2. ఓకే, సో 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 ఉంటుంది, ప్లస్ ఇక్కడ కేర్ఫుల్గా చూడండి 2 ఇంటూ ఇక్కడ 3 + 2 ఇంటూ √2 ఇంటూ 3 - 2 ఇంటూ √2 అని ఉంది. సో దీన్ని a + b ఇంటూ a - b కింద రాసుకోవచ్చు. ఓకే, సో దాన్ని a + b ఇంటూ a - b అంటే a² - b². a² అంటే 3² అంటే 9 మైనస్ 2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ 2. ఓకే,
సో ఫైనల్లీ మీరు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 34 వస్తుంది. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a minus b is equal to 2, a square plus b square is equal to 34, then ab is equal to how much? సో ఇక్కడ a మైనస్ b ఇచ్చారు, a స్క్వేర్ ప్లస్ b ఇచ్చారు, ab వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇది మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది హోంవర్క్ లాగా అనుకోండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.